నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర ప్రజా వ్యతిరేకత వస్తుంది. అసలు ప్రజా సమస్యలపైన కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ వైసీపీ అధినేతలు, కీలక నేతలు అందరూ కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఫీజు రియంబర్స్మెంట్, రైతుల సమస్యల గురించి ఇటువంటి కార్యక్రమాలు మరి ఎందులో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు. మరి ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్లను కూటమి ప్రభుత్వం అనర్హులను కాకుండా అర్హులైన వారిని కూడా తొలగిస్తున్నారు అంటూ తీవ్రంగా ప్రచారం సాగుతుంది. మరి దీనిపైనే జగన్మోహన్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారంట. మరి దీని వెనుక కుట్రకోణం ఉందా, అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అని, రైతు సమస్యల గురించి అని ఇటువంటి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టింది సార్ వైసీపీ. కానీ ఎందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొనలేదు. కానీ ఈసారి దివ్యాంగుల పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం వంచిస్తుంది. అసలు అర్హులైన దివ్యాంగులని ఎంతో మందిని ఇప్పటికే చాలా మందిని పింఛన్లు కట్ చేశారు. సో ఈ నిరసన కార్యక్రమంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి పాల్గొనడానికి వస్తున్నారంట. అంతేకాకుండా ఈ దసరా వెళ్ళిన తర్వాత నుంచి కూడా జిల్లాల వారీగా ప్రజల్లోకి ఆయన వెళ్తారంట. మరి ప్రజల మద్దతు లభిస్తుందా, ఏం జరగబోతుంది, ఏమంటారు సార్? మీకు అతను ప్రకటించినట్టుగా దివ్యాంగుల పెన్షన్ విషయంలో అతను పర్యటన ఏం చేయడండి. ఎందుకంటే అది చాలా మైన్యూట్. మ్యాక్సిమం అనర్హుల్ని తొలగించారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పొరపాట్లు కూడా ఏమన్నా ఉన్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి కారణం. ఎలాగంటే మీరు చెప్తాను వినండి. ఫీజు రియంబర్స్మెంట్ 3 విడతలు పెండింగ్ పెట్టిపోయాడు అతను. అది వీళ్ళు క్లియర్ చేసి వచ్చారు. తర్వాత మళ్ళీ కాలేజీలతో మాట్లాడాడు లోకేష్ గారు. ఏమండి అంటే ఒకవేళ దాని మీద మాట్లాడాడు అన్నట్టుగా వాళ్ళు దాని మీద ఏం ఉద్యమం చేయలేదు. వాళ్ళు ఏమని మాట్లాడారు, బయటకు వచ్చి నోరు మూసుకొని పని అయిందని చెప్పేసి చెప్పారు. తెలుసుకున్న తర్వాత నోరు మూసుకున్నారు. ఇలా ఏ విషయంలోనే సరే, పెన్షన్ల విషయంలో కానీ చంద్రబాబు వాళ్ళకే ఈ కూటమి ప్రభుత్వం మీద నిర్దుష్టంగా ఇదిగో ఈ తప్పు మీరు చేశారని చెప్పడానికి వాళ్ళకి లేదు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాల మీద వాళ్ళకి ఏ రకంగానూ మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు పెన్షన్లు పెంచారు, సక్రమంగా ఇస్తున్నారు, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, అన్న గంటలు పెట్టారు, మహిళలు సిలిండర్లు ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు, ఫ్రీ బస్సులు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకి 2.5 లక్షల దాకా వడ్డీ రుణ పరిమితి పెంచారు, పూజారులకి వాళ్ళకి 20,000 చేశారు. ఇలాంటివన్నీ వాళ్ళు బ్రహ్మాండం చేసుకుంటూ వచ్చేసారు. అసలు ఇతను ఏలెత్తి చూపించడానికి లేదు. ఒకవేళ చూపించినా కానీ మొత్తం 100 ఏళ్ళు చూపిస్తే అతను అంక. మరి ఇక్కడ ఛాన్స్ దొరికింది. అది ఎవరి వల్ల జరిగింది? ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉంది. వీళ్ళ అనర్హులుగా అర్హత ఉన్న దివ్యాంగుల్ని అనర్హులు చేసిన దాంట్లో వీళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా జగన్ ప్రేమికులు అందులో ఉన్నారని మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. వాళ్ళందరూ ఎలా వచ్చారో ఆ ఉద్యోగాలకు తెలుసు. ఈ ప్రభుత్వం మానవత్వం, మానవీయ కోణంలో వాళ్ళు పట్టుకొట్టలేదు. ఎందుకంటే సీతారామాయణాలు అప్పుడు మూల్యాంకనం అంటారు, స్పాట్ వాల్యుయేషన్లో వాళ్ళు వెసులుబాటు కల్పించి వీళ్ళ అపాయింట్మెంట్లు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించాలంటే మన కాలుకు కురిపేసింది, అయ్యో మన కాలే కదా అని చెప్పేసి ఊరుకుంటే మొత్తం ఒళ్ళంతా కూలిపోద్ది. అదే జరిగింది అక్కడ. ఇప్పుడు సీతారామాంజనేయులు ఈ స్పాట్ వాల్యుయేషన్ ఏపీఎస్సీలో అతను ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాడు, వీళ్ళందరూ అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏకపక్షంగా ఆ నియామకాలన్నీ రద్దు చేయాలా. ఆ రద్దు చేసి ఉంటే ఏమవును, మళ్ళీ కొత్తగా వీళ్ళు ఉద్యోగాలు మేము జగన్మోహన్ రెడ్డి 5,000 జీతానికి 2 లక్షల మంది జాయిన్ చేసి నేను ఉద్యోగం ఇచ్చేసాను అన్నాడు కదా. వీళ్ళు అంతకన్నా బాగా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు అలాగే ఆలోచించలేదు, మానవత్వంతో ఆలోచించారు. వాళ్ళు పొట్ట ఎందుకు కొట్టాలనుకున్నారు. మరి వాళ్ళు విశ్వాసం పెట్టుకున్నారా? ఇప్పుడు చాలామంది నిజంగానే 2 కాళ్ళు 2 పూర్తి స్థాయిలో 60-70% వైకల్యం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు రద్దు చేశారు. అక్కడున్న స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ జుట్టు పట్టుకుని అడగాల, కాలర పుచ్చుకుని అడగాల, నువ్వు ఏ బేస్ మీద వీళ్ళకి తొలగించేవని. అంటే గుడ్డ చేయలేబడినట్టు కొన్ని పెన్షన్లు తొలగించాలి ఈ అనర్హులు అనగానే ఆ వంకతోటి అర్హులు అనర్హులు జాబితాలు వేసి తొలగించడం అనేటువంటి దుర్మార్గం, అమానుషం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. ఎవరి పరిధిలో ఈ రకమైన వేటు పడిందో వాళ్ళకి పెన్షన్ తొలగించారో దానికి బాధ్యులందరినీ కూడా సస్పెండ్ చేయాలి, అవసరమైతే డిస్మిస్ చేయాలి. అంత కఠిన ఆ చర్యలు తీసుకుంటారు. అప్పుడు అర్థమైందండి, వదిలిపెట్టరు లేవని. ఈ లోపలను వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ చేశారు. అంటే ఆ సమస్య తాలూకు తీవ్రతనే, ఆ సాంద్రతనే పలచన చేసాడు. చెయ్యి వెనకాల పెట్టుకుని చేష్టలు చేసి
కొంతమందిని తీసుకొచ్చి లోపో పెట్రోల్ పోసి తలెట్టేసుకుంటూ వస్తుందా? నీకు గత నెల 1వ తారీఖు ఇచ్చారు పెన్షన్, రేపు 1వ తారీఖు పెన్షన్ రావాలా. ఈ మధ్యలో నీకు నిజంగా పొరపాటు జరిగింది, మీకు తొలగించారు, ఇమ్మీడియట్గా వెళ్ళి వెంటనే అవకాశం ఇచ్చారు కదా. ఏమైనా అది ఎందుకు తొలగిస్తారని అడగాలి కదా. అడిగి పెట్టుకుంటే వెంటనే మీకు 1వ తారీఖు మళ్ళీ పెన్షన్ వచ్చేది. దానికి ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు భారీగా మీ పెన్షన్ మొత్తాన్ని పెంచిన ఈ ప్రభుత్వానికి కూడా మీరు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేశారంటే మీరు నిజంగా తొలగిస్తే కూడా తప్పే ఉంది. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా. పార్టీల వారీగా, కులం వారీగా, మతం వారీగా చూసి అతను చేశాడు. వీళ్ళు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, అందరికీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళే కంటిన్యూ చేశారు కదా. అంటే ఎద్దులా ఉన్నవాడు, అంగవైకల్యం లేనుడు కూడా అంగవైకల్యం దివ్యాంగుడిగా పెన్షన్లు ఇవ్వాలా? ఖచ్చితంగా తొలగిస్తారు. సోషల్ మీడియాలో కూడా ఇటీవల ఒక వీడియో వైరల్ అయింది కదా సార్, మీరు అన్నట్టుగా చేయలేనట్టుగా ఒక అతను నా పింఛన్ తొలగించారు, తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో చూస్తే అతను చెయ్యి ఉంది ఏంటి ఈ రకంగా అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. అలాంటి వీడియోలు చేసి ఆ సమస్య తాలూకు తీవ్రతను తగ్గించారు వాళ్ళు. ఇప్పుడు అలా చేయటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి కీడు ఏంటంటే వాళ్ళ టీం అంతా ఇలాంటి పనులు చేయించి నిజంగా కానీ తొలగించిన వాళ్ళు కూడా నష్టం జరుగుద్ది. జనాలు స్పందించడం మానేస్తారు. ప్రభుత్వం కూడా ఇది ఇలాగే ఉంటాయి, ఇలాంటివన్నీ నిజంగా స్పందించిన వాళ్ళు కూడా ఇదంతా ఫేక్ అనుకుంటారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వస్తానంటున్నారు కదా సార్. ఎందుకంటే ఆ సమస్య ఉండదు అసలు. వాళ్ళ ఛాన్సే ఎవరండి వీళ్ళు. అతను నోరు రేపడానికి కానీ, గొంతులేయడం కానీ, రికార్డింగ్ డ్యాన్స్ చేయడం కానీ ఏ మాత్రం ఛాన్స్ ఎవరు వీళ్ళు. వీళ్ళు ఇచ్చి ఛాన్స్ ఏంటంటే వాళ్ళు ఏం నోటుకొచ్చినట్టు మాట్లాడినా కానీ వదిలేస్తున్నారు అంతే. అది కూడా మూసేస్తే చావుగొట్టి చెవులు మూసేసి గంపేసి కప్పెట్టేస్తే దెబ్బకి దారిలోకి వస్తారు. కానీ అంత దుర్మార్గంగా అప్రజాస్వామ్యంగా వీళ్ళు వ్యవహరించరు. సార్ మీరేమో జగన్మోహన్ రెడ్డి రానంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక లిస్ట్ రెడీ చేసుకుంటున్నారంటే ఎంతమందికి ఈ పింఛన్లు ఆగిపోయాయో అని. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనం చూసాం ఆయన ఢిల్లీ వెళ్ళింది. మరి ఇప్పుడు ఈ లిస్ట్ ఏ రకంగా ఉండబోతుంది? ఏం లేదండి, ఇప్పుడు అతనికి అంతా తప్పుడు సమాచారం ఇస్తారు కింద. వాళ్ళు అనటానికి ఏం లేదు. ఏ బేస్ మీద చెప్తాడు? ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు జిల్లాల పరిధిలో ఇస్తున్నారు ఫస్ట్, ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఏ పాయింట్ మీద వెళ్తారు? బస్సులు ఎక్కువ వేయమంటాడు, నువ్వు కొని ఇస్తారు, నువ్వు కొని ఒక 100 బస్సులు, నువ్వు దొబ్బేసిన డబ్బులు ఉన్నాయి కదా. అలా మాట్లాడతలేదు వీళ్ళు. ఇంకా అలా మాట్లాడాలి. వాడు జబ్బు వదలాలంటే సరే ఈ ప్రభుత్వం పెన్షన్ ఆపింది, ఇంత 1000 మందికి అన్నారు కదా, నువ్వు దొబ్బేసిన డబ్బుల్లో కొంత పట్టుకొచ్చి నువ్వు ఇచ్చి మాట్లాడు వాళ్ళకి. ఈ ప్రభుత్వం తీసేస్తా నువ్వు ఇయ్యి. అలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇచ్చారు. కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు కట్టారు కదా. నువ్వు ఎందుకు ఇవ్వవు? నేను ఎంతసేపు తీసుకుంటామే కానీ ఇవ్వటం చేత కదా. నువ్వు నీ చేతులతో నువ్వు పంచిపెట్టు. నువ్వు ఒక నిరసన చేసి నీ గ్యాంగ్ని దొండిపళ్ళని బ్యాచ్ని వేసుకొచ్చి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించేదానికంటే పవర్ఫుల్గా ఉండాలంటే నీ ఇంట్లో కూర్చుని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే పెన్షన్ లేదో మీ ఇంటికి రప్పించుకుని డబ్బులు నువ్వు లెక్కెట్టి పెచ్చుల్లాగానే అది ఎక్కువ ఎఫెక్ట్గా ఉంటుంది. అది మాత్రం చేయమే. నీ గురించి బాగా కొట్టేవాడు, నీ భజన చేసేవాడికి, అభూత కల్పనలో అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేసేవాడికి ఆకాశమే హద్దుగా చేయమని వాళ్ళకి మాత్రం పేమెంట్లు, పొట్లాలు, లెదర్ బ్యాగ్ నిండుగా డబ్బులు పంపిస్తావా? నిన్ను ఎవడు నమ్ముతాడా? మీ ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు. మీ చెల్లె చెప్తుంది కదా నువ్వు ఎలాంటి బావ. నీ కథ ముగిసింది, నువ్వు ముగిసిన అధ్యాయం. నువ్వు ఎంత రికార్డింగ్ డ్యాన్స్ చేసినా బోర్ కొట్టేసి పోతారు పక్కకి. నువ్వు ఒడిలిపోయిన ములక్కాళ్ళాడు, నువ్వు ఎందుకు పని చేయవు? నువ్వు నేను విత్తనాలకు తీసుకోవాలంతే. ఇప్పుడు ఎండిపోయిన కూరగాయలు ఏం చేస్తారో విత్తనాలకు తీసుకుంటారు అంతే కదా. అవునా కదండి? అటు కూర వండుకోరు కదా, ఉపయోగం ఉండదు కదా. విత్తనాలు వేస్తారు, పండితే లేకపోతే లేదు. నువ్వు అంతే. రేపో మాపో నీ ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లోంచే మీ చెల్లెలే ఆ కాంగ్రెస్ పార్టీకి జాగ్రత్తగా నీరెట్టి ఎరువేసి పెంచుకుంటుంది. నీ గ్యాంగ్ అంతా అందులో పోతారు. రాష్ట్రానికి నీ పీడ వదులుతుంది, కానీ నీ తాలూకు అంశ వదలదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అది. ఎందుకంటే మీరు అలా పీడిస్తూనే ఉంటారు. సీసాలో పెట్టి బంధించినా, దాన్ని తీసుకెళ్ళి పాతాళానికి తోసేసినా కానీ ఎవడో ఒకటి దొక్కుతాడు ఆ నిమ్మకాయ, మంత్రించిన నిమ్మకాయ, మళ్ళీ దయ్యం బయటకు వచ్చేస్తుంది. తప్పదేక భరించాలి. నీ రూపంలో కాకుండా ఇంకో రూపంలోనే వస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినంత మాత్రం బస్సు వచ్చిన ధర్మాన కృష్ణప్రసాద్, ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాదరావు గారులు ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు కదా. అంబటి రాంబాబులు, పేరు నానీలు, వీళ్ళు ఏదో రూపంలో అక్కడే ఉంటారు. వాళ్ళు వచ్చేస్తారు ఇంకో రూపంలో.
దీన్ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు భరోసా ఇవ్వాలి. వీళ్ళని తోలు తీసి తాట తీస్తాం అనేటువంటి దాన్ని నిలబెట్టుకోవాలి. ఇంకా ఎందుకంటే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తారు. రేపో మాపో ఈ నిర్మాణాలు వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీల తాలూకు ఫ్రూట్స్ అవన్నీ కూడా అందుతాయి జనాలకు రేపో మాపో. ఈ లోపల వీళ్ళు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలన్నీ కూడా జనాలకు అందుతున్నాయి. అందుకని వీళ్ళు ఏసీ రికార్డింగ్ డ్యాన్స్కి ఎవడో జనాలు ఉండలేదు. ఆ పాటలన్నీ నేసేవాడిని పోండి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది టైము. మీరు బెల్ట్ సిదిగిపోయేలా కొడితే, ముడ్లు వాసిపోయేలా కొడితే జనాలు కూడా బాగొట్టారంటారు. అది గుర్తుపెట్టుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పింఛన్ల విషయంలో ఆయన బయటకు వస్తా అంటున్నారో ఆ బయటకు వచ్చే ప్రసక్తే లేదు. బయటకు వచ్చినా సరే ఎవరు మద్దతు ఇవ్వరు అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.